క్రైస్తవులాడు దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రభువారి ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని కూడా మీ అందరినీ కూడా ప్రభువారు ఆయన కృపలో భద్రపరిచి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు కదా, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో అవమానాల నుంచి, మరి మీ ప్రయాణాలే కానీ మా ప్రయాణాల్లోనే కానీ మనం ఏ స్థలానికి వస్తున్నా అనేక ప్రమాదాల నుంచి తప్పించి కాపాడుతూ, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతూ ఎన్నోసార్లు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు తండ్రి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సంవత్సరం అంతా ఎన్నిక లాస్ట్కి వచ్చేసినాం కదా, నూతన సంవత్సరంలోనికి మనం వచ్చేసినాం. హల్లెలూయా. మరి సంవత్సరం అంతట్లో కూడా ప్రభువారికి నమ్మకంగా, యథార్థంగా మనం జీవించామా? ఆయనకు మాట ఇస్తున్నాం, ఇచ్చిన మాట నెరవేర్చిన వారిగా మనం ఉన్నామా కదా? కానీ ప్రభు అయితే మాట ఇచ్చి నెరవేర్చేసినారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవాన్ని ఇస్తాను అని ప్రభువారు వాగ్దానం చేసినారు. ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన బ్రతుకుల్లో, మన జీవితంలో నెరవేర్చినారు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్లా నెరవేర్చినారంటే తన ఏకైక కుమారుడిని మన కోసం ఈ భూలోకానికి పంపించారు. పాపులమైన మన మధ్యలోనికి పంపించారు. పాపం తనలోనికి ప్రవేశించకోకుండా ఆ కుమారుడిని యేసు తను తాను పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకుంటూ మన కోసం నలగొట్టబడ్డానికి ఆయన ఎన్నో అవమానాలు, నిందలు చాలా సహించాడు, ఎన్నో భరించాడు. ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. ఆయన రక్త కన్నీరు కార్చినాడు యేసు. హల్లెలూయా. మన కోసమే, మన నిమిత్తమే ఆయన చివరికి మన కోసం ఆహారంగా మారిపోయాడు. హల్లెలూయా. జీవాహారంగా మారిపోయాడు కదా. ఆయన బిడ్డలమైన మన కోసం, మనం రక్షించడానికి, ఆయనే మన యొక్క పాపాల నుంచి విడిపించి రక్షించడానికి దేవాది దేవుడు దివి నుంచి భూకి దిగి వచ్చినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రమంలో మన నిమిత్తమై సహించాడు ఆయన. దేవునికి మహిమ కదా. మన కోసం ప్రాణత్యాగం చేస్తున్నాడు మనల్ని బ్రతికించడానికి. మనల్ని బ్రతికించిన దేవుడు ప్రభు వాగ్దానం చేసినట్లుగానే నిత్య జీవార్థమైన ఆ దేవాది దేవుడు శరీరధారిలోకి రావడము, ఆయన మన కోసం జీవాహారముగా మారిపోవడము, ఆయన మాటలు ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే ఆ మాటను స్వీకరించి ఆ ప్రకారం జీవిస్తారో వారందరికీ కూడా నిత్యము జీవించే కృపను అనుగ్రహించినారు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ నిత్య జీవార్థమైన మాటలు మరి వింటున్నారా? దాన్ని అనుసరిస్తున్నారా? ఆయన మాటలు డైజెషన్ చేసుకోగలుగుతున్నారా? అంటే దాన్ని ఫాలో అవుతున్నారా లేదా? చూడండి, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. సంవత్సరం వచ్చేస్తుంది. అంటే న్యూ ఇయర్ మళ్ళీ మన కొత్త సంవత్సరం వచ్చిందని మనం కొత్త బట్టలు కొనుక్కొని ఏయో చేస్తున్నాం. మనం కేక్ కట్ చేసుకో పర్లే, కానీ మన బ్రతుకు మారిందా? ఈ 2024 సంవత్సరం అంతా కూడా మనల్ని మనం ఎలాంటి దుష్టత్వంలో, పాపంలో పరుగులు పెడుతున్నా ఇంకా మారు మనసు లేకుండా పాపాన్ని మరి లోపలికి ఆహ్వానిస్తూ పాపాన్ని లోన పెట్టుకుని
మందిరానికి వెళ్తూ ప్రార్థనలు చేస్తూ బైబిల్ చదువుతూ ఉపవాసాలుంటూ ఏమైనా ప్రయోజనమా? సహోదరా సహోదరి, ఏమైనా ప్రయోజనమా మనకి? చాలా బాధ అనిపిస్తుంది. మన కోసం ప్రాణం పెట్టాడే, మన కోసం బలైపోయినాడే, మనం నిత్యం జీవించాలని. ఆయన మాట వింటేనే కదా మనం బ్రతుకుతాం. మరలా ఒక సంవత్సరాన్ని మనకి ఆయన ఆయన దయను కిరీటముగా మనకు ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. మరలా ఇంకొకసారి మరలా 2025లోకి మనం ప్రవేశిస్తున్నామంటే ఆయన దయ కదా. ఆయన దయ మన మీద ఉంది. కానీ ఆయన మాటకి మనం ఎంతగా లోబడుతున్నాం. 24 సంవత్సరం అంతట్లో ప్రభుకి ఇష్టంగా జీవించానా? మనకి మనం పరీక్షించుకోవాలి. మీకు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా! మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎక్కడ పడిపోయినా, ఎక్కడ తప్పిపోయినా, ప్రభుకి ఇష్టం లేని పని ఏమైనా చేశానా? ఆయనకు ఆయాసకరమైన మార్గము ఏదైనా నాలో ఉందా? ఏదైనా చేదైన బీజం నాలో, చేదైన విత్తనం నాలో ఎవరైనా విత్తారా? అది మొలకెత్తిందా? ఇవన్నీ పరీక్షించుకోవాలి. ఇవన్నీ గమనించాలి. ఇక పండుగ వస్తుంది కదా, కొత్త సంవత్సరం వచ్చింది, లోనికి వెళ్ళిపోతున్నా, అబ్బా కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నా, అబ్బో ఇంకా అది ఇది అంటే ఎట్లా? ఎందుకు నీకు మళ్ళీ ఒక సంవత్సరాన్ని ప్రభువారు నీ కిరీటంగా ధరింపజేస్తున్నాడు? నువ్వు బ్రతుకు మార్చుకుంటావని. ఏమండి, ఇంత వయసు వచ్చింది, ఇంతకాలమైంది ప్రభువు నమ్ముకుని, ఏమైనా నాలో నా ప్రవర్తనలు ఏమైనా చేంజ్ అయ్యానా? నా మాటలో మార్పు వచ్చిందా? నా ప్రవర్తనలు చేంజ్ అయ్యానా? అని ఒక్క క్షణం ఆలోచిస్తున్నారా మీరు? చర్చిలోకి వెళ్తారు, నైట్ చక్కగా ప్రార్థనలు కేక్ కట్ చేస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు. ప్రభువారు నువ్వు కేక్ కట్ చేస్తున్నావా, కొత్త బట్టలు వేసుకుని వచ్చావా, ఇవేం చూడ ప్రభువారు. వచ్చినందరినీ పరిశీలనగా చూస్తుంటారు ప్రభు. ఏ కుమార్తె తన హృదయంలో నా వాక్యానికి చోటిచ్చింది ప్రభు చూస్తారు. మనం ఎన్ని వేషాలు వేసినా కూడా హృదయంలో ఆయనకు చోటు ఇవ్వకపోతే ఇంక వృధా మన జీవితం. పాటలు పాడతారు కదా, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరుస్తూనే ఉన్నాడు, నువ్వే నూతన పరుచుకోవట్లే. నూతన పరిచే మాటలు, మురికి వదిలించే మాటలు, శక్తివంతమైన మాటలు. దేంతో కడుక్కుంటే మురికి పోతుందో ఆ సర్వశక్తివంతమైన యేసు రక్తము ఉంది కడుక్కోవడానికి, రెడీగా ఉంది రక్తం. ఆ రక్తంలోకి రారు కడుక్కోవడానికి. ఆ రక్తంలో పాపాలని, ఆ మురికి వస్త్రాన్ని ఉతుక్కోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. నపుంసకుడు చూడండి, లేఖనాలు అపోస్తుల కార్యాలు, వధింపబడిన గుర్రి పిల్ల కోసం చదువుతున్నప్పుడు ఆ లేఖన భాగాల్లో ఎవరు అర్థం కావట్లా. వెంటనే ప్రభువారు పిలుపు దగ్గరికి ఆయన వాక్కెళ్ళి, త్వరగా వెళ్ళు, ఆ వ్యక్తిని ఎదుర్కో, అరణ్య మార్గంలో ప్రయాణం చేసి వస్తూ ఉన్నాడు, వెళ్ళు ఎదుర్కో. తన లేఖనాలు చదువుతాను గ్రహిస్తట్లేదు, తనకు తెలియజేయి. ఆ వధింపబడిన గుర్రెపిల్ల ఎవరో తనకు తెలియజేయపో అన్నప్పుడు వెంటనే ఆత్మదేవుడు ఆ మాట విధేయత కలిగి ఆ నపుంసకుడిని ఆ రథాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. హల్లెలూయా! నువ్వు చదువుతుంది గమనిస్తున్నావా, గ్రహిస్తున్నావా అంటే నాకెవరన్నా చెప్తే కదా అన్నాడు. రా నా ప్రక్కన కూర్చోన్నాడు. గబగబ రథం ఎక్కడ కూర్చున్నాడు. ఆ వాక్య భాగంలో ఉన్న ఆ గూఢమైన మర్మాన్ని బయలుపరిస్తే వితిన్ సెకండ్ వెయిట్ చేయలే. వెంటనే ఆ వ్యక్తి యొక్క మనసు ప్రభువుకు తెలుసు కనుకనే ఆ మార్గంలో త్రోవలు వెళ్తూ ఉండగానే ఆ త్రోవలో ఒక నీటి గుంట అక్కడ సిద్ధంగా, గుంట నిండా నీళ్ళు నింపేసి ఉంచాడు దేవుడు రెడీగా. హల్లెలూయా! రథంలో ప్రయాణం చేస్తా వెళ్తా ఉన్నారు. ఇదిగో ఎదురుగా నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకేమో అభ్యంతరమా అన్నాడు ఆయన. వెంటనే త్వరగా దిగి, ఫిలిప్పు గారు దిగి ఆ నపుంసకుడికి ఆ త్వరగా బాప్తిసినట్లే మన లేఖనాల్లో చూస్తాను. పాపాలు కడిగేసుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని అయితే సంవత్సరాలు
గడుస్తూనే ఉంటే బ్రతుకులు మార్చుకోరు, రోత జీవితాన్ని విడిచిపెట్టరు, అబద్ధాలు మానరు, మోసాలు మానరు. ఏమి ఎవరొకరు దొంగిలించాలి, అన్యాయంగా అపహరించాలి, తెచ్చుకోవాలి, మన ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బుద్ధులు మానట్ల చాలామందికి. అందులో ముఖ్యంగా కొందరిలో క్రైస్తవులను చెప్పుకునేవారు మాత్రమే, క్రీస్తు ఆత్మ లేనివారు, క్రీస్తు రక్తంలో కడగబడని వారు, ఏమి పైకి మాత్రమే గొర్రె చర్మం దాల్చి లోపల క్రూరమైన తూడని స్వభావం కలిగిన వారు వీరందరూ కూడా. హల్లెలూయా. లేకపోతే యేసును గురించి నీకు తెలిసిన వితిన్ సెకండ్ వెయిట్ చేయకుండా ఆ ప్రభు యొక్క ఆయన యొక్క ప్రేమను, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేసాడు తెలిసినప్పుడు ఎట్లా మనసొప్పుతుంది? ఏ విధంగా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు సహోదరుడా, సహోదరి? నీకెంత ఆయుష్కాలం పొడిగించారు ప్రభువారు? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయినాయి? ఇంకా మందు మాంట్లు ఆ ఒక్కటే కదా? లేదా ఒక్కటే సిగరెట్, లేదా పాన్ పరాక్, లేదా బూతులు, భక్తిహీనులతో సహవాసం, మందిరానికి వెళ్ళకోకుండా, సేవకుడు చెప్పే మాట చెవిని పెట్టుకోకుండా, హృదయాలు భద్రపరచుకోకుండా, ఏమి వస్తానులే ఎవరి కోసం? నీ ఆత్మను రక్షించుకోవా? నీకు ఇంకా ప్రభు సమయం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మనం గొప్పవాళ్ళమనా? ఏమండి, మనం గొప్పవాళ్ళమని ఇచ్చాడు, మనకు ఆయుష్కాలం పొంచాడు ప్రభువారు. ఇకనైనా బ్రతుకు మార్చుకుంటారేమో. అందుకే ప్రభువారికి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయనకి తండ్రికి ఇష్టం లేక కుమారుడు పంపించాడు లోకానికి. మనకు ఆహారంగా మారిపోయినాడు వచ్చి. గుండె పగిలిపోద్ది నాకు ఆయన గుర్తు చేసుకుంటుంటే. హల్లెలూయా. అనేక మార్లు చూపించిన ఆయన కలువరి శిలువలో మేకులతో కొడుతుంటే ఆయన బ్లడ్ అంతా చిమ్ముతుంది. ఎంత సౌందర్యవంతుడు ప్రభువారు. ఆ ధవళవర్ణుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి శరీరానికి దిగొచ్చి ఏమి నీ యొక్క నా యొక్క పాపాలని విమోచించాడు, రక్తం చిందించాడు, బలియాగమైపోయాడు, పరిశుద్ధుడు. ఏమి ఆయన చేసిన త్యాగం గుర్తుకు రావట్లేదా సహోదరుడా, సహోదరి? ఇంకా టైం ఉందలే. నీకు తెలుసా టైం ఉందని? మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారండి, మా పిల్లలకి పెళ్లి చెయ్యాలండి. చాలా నష్టపోయినావు ఇప్పటికే, చాలా నష్టపోయినావు. నీ జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎందుకు వస్తున్నాయి? మాట వినక. అందుకే ప్రభువారు లేఖనాల్లో ఇరిమీయులు ఒక మాట చెబుతారు. ఏమన్నారంటే, దేశమా 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 యెహోవా మాట వినుము. హల్లెలూయా. దేశం అంటే ఎవరండి? నీకే చెప్తున్నారు ప్రభువారు. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమార్తె, నీవు యెహోవా మాట వినుము. ఎందుకు వినాలి అంటున్నారు కొందరైతే. వినకపోతే పెను ప్రమాదం పొంచి ఉంది. త్వరగా చెవి యొగ్గి ఆ దివ్యమైన ఆ సజన స్వరం వింటే నీవు బ్రతుకుతావు. హల్లెలూయా. మనం బ్రతకడానికి వినాలండి ఆయన మాట. మనం బ్రతకాలంటే మన పాపాలన్నీ కడుక్కోవాలి. త్వరగా సమయం లేదు, ప్రభు వచ్చేస్తున్నారు, త్వరగా వస్తున్నారు. ఉగ్రుడై రాబోతున్నాడు ప్రభువారైతే. ఎవరి మీదకైనా ఉగ్రత? భక్తిహీనులందరినీ సంహరించడానికి కాల్చిపడేస్తాడు ప్రభువారు. అది పైన తీయని మాటలు చెప్పడానికి కాదు ఈ సమయంలో. హల్లెలూయా. కేక్ కటింగ్ వచ్చేసి తొందరగా పండగ చేసుకో. నువ్వు నీతిగా జీవిస్తూ పాపాలు కడుక్కొని పవిత్రుడిగా జీవిస్తున్నట్లయితే ఆ దీవెన సముఖంలోకి వెళ్ళి చక్కగా ఆరాధన చేసుకుని దేవుని సన్నిధిని గడపవచ్చు. పర్లా కేక్ కట్ చేసుకోవచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు. మురికి వస్త్రం ఉంచుకుని ఏ విధంగా కొత్త బట్టలు ధరించుకోవాలని అనిపిస్తుంది కుమార్తె నీకు? ఇంకా ఎంతకాలం దుర్గతి పట్టబోతుంది భూప్రపంచానికి. అనేక మార్లు చూపించారు ప్రభువారు నాకైతే. హల్లెలూయా. ఆయన మాట వినేవారికి బయలుపరిచాడు ప్రభువారు. చెప్పు, ప్రకటించు అని. హల్లెలూయా. కనుక దేశమా దేశమా దేశమా, ఎంత వేదన అసలు. దేశం అంటే నిన్ను పిలుస్తున్నాడు ప్రభువారు. ఇంకెంతకాలం ఆ మురికి వస్త్రాలతో తిరుగుతావు? ఎంతకాలం ఆ మలినమైపోయిన వస్త్రాలతో నువ్వు తిరుగుతూ ఉంటావు? ఆ మలిన వస్త్రాలు విడవా? ఆ మురికి వస్త్రం విడవా? కడుక్కోవా?
శుద్ధి చేసుకో రక్తములో. మన రోజు కానీ కాదు, ఏ క్షణంలో ఏమైపోతుందో మనకు తెలియట్లే. కనుక నీ భూమి బ్రతికుండగానే మార్పు చెందు, మారు మనసు పొందు, మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందండి అంటే అసలు మారు మనసు అంటే అసలు అర్థం కావట్లే. ఎవరికి అర్థం కావట్లే మారు మనసు అంటే. ఎంత బాధ అనిపిస్తుందంటే, మార్పు చెందు, అబద్ధానికి, మోసానికి, అన్యాయం కాక చోటు ఇవ్వకు, నీ దేహాన్ని పాడు చేసుకోకు. దేవుడి కన్నీ లెక్క చెప్పాలి. మనుషులు మరుగు చేసిన సేవకుల్ని కళ్ళు కప్పిపెట్టేసిన నిజముగా ఆయన ఆత్మకు చోటిచ్చిన ప్రతి వారికి దేవుడు చూపిస్తాడు నీ జీవితం అంతా. హల్లెలూయా. నీ హృదయాన్ని, అంతరంగాన్ని కంప్లీట్గా చూపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన చేయడానికి. ఈ ప్రార్థన చేస్తున్న ప్రవర్తనలో ఏమాత్రం చేంజ్ కాకపోతే తప్పదు అలాంటి వాళ్ళకి. ఏంటి? ఉగ్రత పడదు అలాంటి వాడు. నీ మీదైతే ఉగ్రత పడకూడదు కుమార్తె. హల్లెలూయా. కనుక ఇంకా ఆ ప్రభువారి యొక్క కృప, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృపా కటాక్షము, ఆయన వాత్సల్యత నీ మీద ఉన్నది. కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడైన. హల్లెలూయా. కోపం వస్తుంది మనకు, రాట్లే పిల్లల మీద. మాట వినకపోతుంటే ఉసురికేస్తాం, మళ్ళీ చేరదీస్తాం బిడ్డలు. అయ్యో నా బిడ్డ. మళ్ళీ మాట వినరు, మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ పనిష్మెంట్ బిడ్డలకి. బెత్తం పెట్ట లేకపోతే ఏదో ఒకటి గద్దిస్తాం, తిడతాం, దెబ్బలు కొడతాం గట్టిగా. హల్లెలూయా. ఇంకా మాట వినకపోతే ఎందుకు శిక్షిస్తాం మన బిడ్డల్ని? అని సరైన త్రోవలో నడవాలి. బిడ్డల బ్రతుకు పాడైపోకూడదు అని. అట్లనే ప్రభువారు కూడా, తండ్రి కూడా నిన్ను నన్ను కూడా ఈ దినాన్న మాట వినకపోతే గద్దిస్తుంటాడు ప్రభు. ఏదో ఒకటి నష్టం, ఏదో ఒకటి ఇబ్బంది, ఏదో ఒకటి బలహీనత, కుటుంబం నుంచా బయట నుంచా ఏదో సమస్య నీకు ఎదురవుతుంది. గమనించట్లేదు నువ్వు. హల్లెలూయా. ఎందుకు ఇలా నష్టాలు జరుగుతున్నాయి? కష్టపడుతున్నాని చినిగిపోయిన సంచులు వేసిన, గూతులు వేసినట్టు అయిపోతుంది కష్టమంతా. ఎందుకు ఆలోచిస్తున్నావా? కొన్ని మనకు తెలియవు. నీకు తెలియకోకుండా నష్టాలు పాలైపోయాను, కష్టాలు పాలైపోయాను, ఇబ్బందులు పడ్డావు, ఇరుకుల్లో, సమస్యలు చిక్కుపడ్డావు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే యెహోవా మాట వినక, దేవుని మాట వినక, ఆయన మాట యందు నమ్మిక ఉంచుక, ఇంకా ఆయన మాట యందు ఆయన మాటను విసర్జిస్తూ, మాట అంటే లెక్క లేకుండా కేర్లెస్గా చూస్తూ, ఏమండి మాటకు విలువకుండా ఒకవేళ నడుస్తున్న సహోదరుడ సహోదరి జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరం అంతా నీకు ఆయన దయలో ఉన్నావు. నువ్వు ఎలాంటి ఏ విధంగా ప్రవర్తించినా, ఏ విధంగా నడుచుకున్నా ప్రభువారు చూస్తున్నారు. ఇకనైనా మార్పు చెందుతాడు, ఇకనైనా మార్పు చెందుద్ది. ఇకనైనా ఆ రోతని, ఆ పాపాన్ని విసర్జించి నా రక్తంలో కడుక్కుని పవిత్రాలిగా జీవిస్తాడు అని ప్రభు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పాపాలన్నీ కడుక్కొని పవిత్రంగా, యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవిస్తూ ఎదురు చూస్తున్నట్టయితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా. ఒకవేళ నిజంగా నీవు నీతిగా జీవిస్తున్నప్పటికీ కూడా ఈ 24 సంవత్సరంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నావేమో, అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నావేమో. నువ్వు యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ నిందలతోటి, అవమానాలతోటి, అన్యాయంగా, అక్రమంగా నీ ఆఫీసులోన, నీ ఇంట్లోన, నీ ఫ్రెండ్స్ ద్వారాగాన, అది ఎవరి ద్వారాగా అయినప్పటికీ కూడా అన్యాయముగా బాధపరుస్తున్నావా కుమారుడా? అయితే భయపడమాక. నీకు గొప్ప శుభవార్త. హల్లెలూయా. ఏంట శుభవార్త? యెషయా 61 అధ్యాయము 7వ వచనంలో చూస్తే ప్రభువారు చెప్తున్నమాట. కొన్ని సమయాల్లో ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అప్పుడు మనం ఏమి డిసప్పాయింట్ అవ్వకూడదు. నా ప్రభు నన్ను పరిశోధన చేస్తున్నారు. హల్లెలూయా. పరిశోధనలో ఎట్లా ఉండాలి? స్థిరముగా నిలిచి ఉండాలి. ఎక్కడ బెదిరిపోకూడదు, ఎక్కడ జడిసిపోకూడదు. నీకు ప్రభు మనసు తెలుసు కాబట్టి, నీవేంటో ప్రభువు తెలుసు కాబట్టి, ఆయనను నమ్మని నిన్ను విడిచిపెట్టేందుకైనా నరుడు కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కనుకే ఈ సంవత్సరం అంతా ఏమైనా ఈ నీతి యథార్థంగా పరిశుద్ధంగా పాపాలు కడుక్కున్నప్పటికీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఆర్థిక పరంగాను, ఏమి శారీరక పరంగాను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నవా, సిక్ అయిపోయినవా ఆరోగ్య విషయంలో, అయినా పర్లా భయపడకు. హల్లెలూయా. నీకు మంచి శుభవార్త ఏంటది? యెషయా 61:7లో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అవమానించబడ్డావో ఈ సంవత్సరమే కదా, ఇంతకుముందు సంవత్సరం చాలా అవమానాలు పొందేమో ఒకవేళ. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు అయిపోయిందేమో, దీవెన లేక, ఆశీర్వాదం లేక, సంతోషం లేక, ఏడుస్తూ నలిగిపోతూ ఎన్నో అవమానాలు ఫేస్ చేసినేమో, నువ్వు నిందలు అనుభవించేమో. అందుకే నీకు ఈ 25వ సంవత్సరంలో నీకు ఇస్తున్న వాగ్దానం, హల్లెలూయా, మీ అవమానమునకు. ఎందరైతే ఈ సమలి వాక్యాన్ని వీక్షిస్తున్నారో నా ప్రియ సహోదర సహోదరి, మీకు చెప్తున్నాడు ప్రభువారు, మీ అవమానమునకు రెట్టింపు ఘనత పొందుదురు. హల్లెలూయా. రెట్టింపు ఘనత కొరకే నీతిమంతుల జీవితాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎదురైతే. హల్లెలూయా. అలాంటి సమయంలో మనం నిజంగా ఒక శోధన ఎదురైనా అది ఎవరి ద్వారా అయినప్పటికీ కూడా ప్రభు వైపు చూడాలి. దేవా నీకు స్తోత్రం, ఈ అవమానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనా, ఈ నిందను బట్టి మీకు స్తోత్రం, ఈ బలహీనతను మీకు స్తోత్రం నాన్న, ఇట్లా చెప్పాలి మనం. అంతే తప్ప ఎందుకు పెట్టావు ఇది ఎందుకు చేసావు, నువ్వు దేవుడి వ్యక్తి ఇలా చేస్తావా, ఇలాంటి కుశల ప్రశ్నలు అడగకూడదు ప్రభువాన్ని. మనం ప్రశ్నించలేదు, మనం ఎవరు ఆయన్ని. అయితే దాన్ని నిన్ను నన్ను పరిశోధన చేయాలి, మన భక్తి జీవితాన్ని. హల్లెలూయా. అంతే తప్ప మనం తిరుగుబాటు చేసేవారుగా మనం ఉండడానికి వీల్లేదు నా ప్రియ సహోదర సహోదరి. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో నీకు ఇస్తున్న వాగ్దానం, హల్లెలూయా, ఎంతో ఆశ పెట్టుకున్నవి నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. నీ ఆశ అలాగే ఉంచు. 100% నీ ఆశ నెరవేర్చి దేవుడైన నువ్వు నమ్మితే, నమ్మిన వారికి, నమ్మని వారికి కాదు, ఆయన మాట వినేవారికి మాత్రమే ప్రభు చెప్తున్న మాట. ఆయనలో ఉండి ఎన్ని అవమానాలు పడ్డావో, ఎన్ని నిందలు వేయబడ్డావో ఆయన నిమిత్తమై ఓర్పుతో, సహనముతో నువ్వు కనిపెట్టుకుంటూ ఇగో ఈ 24 సంవత్సరంలో నుంచి 25లకు ప్రవేశిస్తున్నావు కనుక నీకు మాట్లాడుతున్నాడు ప్రభు, నీకు ఇస్తున్నారు వాగ్దానం 25 సంవత్సరంలో. హల్లెలూయా. మీ అవమానమునకు రెట్టింపు ఘనత నొందుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకే నా కుమారుడు ప్రభు మాట్లాడిన తల్లి, చెల్లి, నా ప్రియ సహోదరుడా, నీకే ప్రభు మాట్లాడుతాను, నీకు ఇస్తున్నారు వాగ్దానం. ఎంతగా కుమిలిపోయినవో, ఎంత నలిగిపోయినవో చూడండి. తల్లిదండ్రులు ప్రేయర్ఫుల్గా ఉంటే బిడ్డల వ్యభిచారం చేస్తున్నారు. హల్లెలూయా. తల్లిదండ్రులు భక్తిగా ఉంటే బిడ్డల భార్యను అనుమానిస్తున్నారు, భర్తను అనుమానిస్తున్నారు, బిడ్డలను అనుమానిస్తున్నారు. అసలు ఒక్కరి మీద ఒక నమ్మకత్వం లేకుండా పోయింది. అపవాదుడి కడవరి దినాల్లో కుటుంబాలు విచ్ఛిన్నం చేసేస్తున్నాడు, ఒకరి మీద నమ్మకత్వం లేకుండా. కనుక నీవు నేను కూడా ప్రభువుని కలిగి ఉన్నాం కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఏది ఏమైనప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకుండా, మాట ఇచ్చినవాడు నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టాడు నా ప్రియ కుమారుడు, కుమార్తె. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు చెప్తారు, నేను నీతోటే ఉంటానని ప్రమాణం చేస్తారు. పెళ్ళప్పుడు ఏం చేస్తారు, మధ్యలో తేడా వస్తే నువ్వు నాకు వద్దు పో, నువ్వు నాకు నచ్చలేదు పో అని అంటాడు భార్య, భర్త. కానీ ఈ ప్రభువారు అలాగా నాకు నచ్చలేదు పో అనేవాడు కాదు ఆయన. హల్లెలూయా. మనం ఎంత మురికి అంటించుకున్నా, ఎంత మలినమైపోయిన జీవితము ఎబడబడుతూనే ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడుగా, ప్రాణప్రదంగా ప్రేమించాడు. హల్లెలూయా. నీవైన ప్రాణము, ఆయన ప్రాణమయ్య నా కుమారుడు, కుమార్తె. కనుక నేను ఎలగొదిలిపోతాడు ఆయన. మనుషులైతే విడిచిపెట్టేచ్చు అవసరం తీరిపోయిన తర్వాత, ఇక నీతో నాకు పని లేదనొచ్చు మనుషులైతే. కానీ ప్రభువారు అలా నేను దాటిపోయేవాడు కాదు. ఈ శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అవమానాలను బలపరచడానికి మాత్రమే తప్ప నేను అన్యాయంగా విడిచిపెట్టి దాటి వెళ్ళిపోయేందుకైనా నరుడు కానే కాదు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వాసం రిసీవ్ చేసుకో ఈ మాట. నేను ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, నీ మాట ఏందో నమ్మికించాను. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చి, ఇరుకొచ్చినా నా పాపని రక్తంలో కడుక్కొని మలినమైన నా బ్రతుకుని, నా జీవితాన్ని శుద్ధి చేసి నీ రక్తంతో ప్రశస్తమైన రక్షణ వస్త్రం ధరింపజేసినావు కదా. ఈ రక్షణ వస్త్రం మురికి, మాలిన్యం, మచ్చ, డాగు, కళకు అంటుకోకుండా
ఎన్నైనా సహిస్తూ ఇదిగో ఇన్ని సంవత్సరాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, నీ కృప కోసము, నీ దయ కోసము, నేను ఆశించి నేను పొందుకోవాలని. దీవెన లేకుండా నిందల్లో అవమానాలు ఎన్నో భరించానయ్యా. అయితే బిడ్డ నీ కోసమే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ప్రభు మాట్లాడుతున్నారే ఏమని? ఇంతకాలం భరించినావు కదా బిడ్డ నా నిమిత్తమై, ఇప్పుడు చూడు మీ అవమానముకు రెట్టింపు ఘనత నొందుతారని. ఆమేన్, హల్లెలూయా. దీన్ని గనుక నువ్వు రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా, ఎందుకంటే నీతిగా జీవించే వారికి తప్పకుండా అవమాన నిందలు వస్తాయి. ఈ వాగ్దానం వారి కోసమే. ఇష్టానుసారంగా జీవించే వాళ్ళైతే దాన్ని స్వతంత్రించుకోలేరు. ఒకే ఇష్టాన్ని జీవిస్తూ కూడా ఈ క్షణమందే కొన్ని సంవత్సరాలుగా ఈ 20 సంవత్సరం అంతా కూడా ప్రభుకి ఇష్టం లేకుండా వ్యర్థమైన, అసహ్యమైన, రోత కలిగిన వాటిని అనుసరిస్తూ ప్రభుకి ఇష్టం లేని వాటిని వెంబడిస్తూ యేసేని పరిశుద్ధాత్మని దుఃఖపరిచేమో ఒకవేళ కనుక నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టే పాపాలని ఒప్పుకొని ఈ రాత్రే, ఈ సమయంలోనే, ఈ దినమే ఒప్పుకొని కన్నీటి పర్యమంతమై పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ఆ రోతను విడిచిపెట్టినట్లయితే ప్రభు కృప నేను చెట్టుకు మంచు కమ్ముకున్నట్లుగా కమ్ముకుంటుంది నా కుమార్తె. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచివాడు మన దేవుడు. మందిరానికి వెళ్తున్నామంటే ఈ సంవత్సరం ఏం చేసినానో తండ్రి, నిన్ను ఎంతగా ఆయాసపడి ఎంత దుఃఖపెట్టానో ప్రభా అని అవన్నీ తలపోసుకుంటూ ఏడవాలి రోజు. ఈ రాత్రి, ఈ సంవత్సరం అంతా ఎంతగా దుఃఖపరిచావు తండ్రిని. భర్తను బాధ పెట్టావా, భార్యను బాధ పెట్టావా, బిడ్డ దుఃఖపరిచావా, తల్లిదండ్రులు బాధ పెట్టావా, ఆత్మలను బాధ పెట్టావా? ఏమి నిన్ను ప్రేమించేవారిని అర్థం చేసుకోకుండా వాళ్ళని బాధించావా, దుఃఖపరిచావా? ఏమి అవన్నీ గుర్తు చేసుకుని ఏడవాలి. బైబిల్ చదివితే నీకేం ఉపయోగం? ఆ చదివి నువ్వు ఫాలో అయితేనే ఉపయోగం అక్కడ. హల్లెలూయా. నువ్వేమైతే చదువుతున్నావో దాంట్లో నువ్వు రిసీవ్ చేసుకుని దాన్ని అనుసరిస్తే నీకు ప్రయోజనకరమవుతుంది ఆ బైబిల్. హల్లెలూయా. చదవాలి కదా అని చదువుకుంటూ పోతే నీకే నిష్ప్రయోజనం. చదివింది అర్థం చేసుకొని ఫాలో అయిపోవాలి. హల్లెలూయా. నపుంసకుడు చూడండి, చదివి అర్థం కాల, అర్థం అవ్వడానికి ప్రభు పంపించారు, దానికి మీనింగ్ చెప్పాడు. ఇది నాయన యేసయ్య వదింబడిన గొర్రెపిల్ల ఆయనే అని చెప్పాను అన్నాడు. ఆయన చెప్పిన ప్రతిదీ విన్నాడు. విత్ ఇన్ సెకండ్ వెయిట్ చేయలే, త్వరగా దిగాడు, పాపాలు కడిగేసుకున్నాడు. దేవుని తెసిన పాపమా నువ్వు ఏం కాదులే కానీ నీళ్ళు చుక్కలు చల్లుకున్నాను కదా. ఎంగిలి పాత్ర ప్రవేశం లేదు అక్కడికి. కంప్లీట్గా పాపాలు కడుక్కోవాలి. మాదిరి చూపించినాడు అక్కడ జీసస్. మాదిరి చూపించినారు, వినట్లా చాలామంది. ఏంటి చెప్తే వినేది మనం ఇట్లానే ఉంటాం. అట్లానే ఉంటే అక్కడే ఉంటావు, అక్కడి నుంచి డైరెక్ట్ కింద పోవడం అంతే. మురుకు తెవరికి ప్రవేశం లేదు. కంప్లీట్ కడుక్కోవాలి. కడగబడిన పాత్రలోనికి ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి. హల్లెలూయా. ఆత్మ నీకు బోధిస్తుంటాడు ఎట్లా మాట్లాడు, ఎట్లా నడవాలి, ఏం చేయలేనిది. మార్పు లేని వాడికి ఏం అర్థం కాదు. మార్పు లేని వాడికి ప్రేమ రాగాలు తెలియదు, జాలి ఇదా ఏముండదు, కఠిన మనసు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఎంత సమయం ఇచ్చారు. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోగలుగుతారా నా కుమార్తె? ఎవరు మాటలని మోసపోతున్నావు? వాడు మోసగాడు, దొంగ. వాడి మాటలు నమ్మకూడదు. ప్రభు చెప్పిన మాట వినాలి నువ్వు. హల్లెలూయా. ఎంత భయపడి త్వరగా వచ్చి పాపాలు ఒప్పుకొని కడుక్కుంటున్నారు కొంతమంది. అయితే వేషధారుల వల్ల ఉండట్లే. హల్లెలూయా. వేషధారులకి ప్రవేశం లేదు. వేషధారులు అయిన వారికి నిత్య నరకాన్ని ఎలా తప్పించుకుంటారు? అక్కడ అగ్గించ ఆరుదు, పురుగు చావదు, నువ్వు తప్పించుకోలేవు అన్నాడు ప్రభువారు. హల్లెలూయా. కనుక నా ప్రియ కుమార్తె, నా ప్రియ తల్లి తండ్రి, పెద్దవాళ్ళు అయినప్పుడు, ముసలివాళ్ళు అయినప్పుడు ఇంకా మారు మనసు లేకుండా ఉంటున్నారు, పాడు మనసు. నీకే నష్టం. పెను ప్రమాదం పొంచి ఉంది. కానీ ఏ సమయం అంటే ఘటంలో జీవాత్మ పైకి వెళ్తుందో ప్రభు పెట్టిన ఆత్మదీపం నీకు తెలియదు, నాకు దేవుడికి తెలియదు. కనుక ప్రాణాలతో ఉండగానే, సజీవుడిగా ఉండగానే సత్యాన్ని గ్రహించి, నీకు బైబిల్ చదవడం రాకపోతే దైవజనులు చెప్తున్నప్పుడు విని దాన్ని ఫాలో అయిపోవాలి. అది తప్ప నాకు తెలుసులే, ఎవరు చెప్పారు, వాళ్ళు చెప్పారంటే వాడి మాట నమ్మితే గోతులో పోతారు. ప్రభు చెప్పిన మాట వినాలి. హల్లెలూయా. నిజమైన దైవుని అబద్ధం చెప్పడు, నిజము చెప్తాడు ఇక్కడ. హల్లెలూయా. దైవ ఆత్మ సంబంధమైన సేవకులు, దేవుని ఆత్మ చేత నడిపించబడే సేవకులు చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి జీవించాలి. విత్ ఇన్ సెకండ్ వెయిట్ చేయకూడదు. పిల్లలు పెళ్ళి అవ్వదట్టండి, ఎవడు చెప్పాడు? ఈ నమ్మినవాడు ఎవరు? సర్వశక్తులు సృష్టికర్త. ఆయన చేతగానోడు అనుకుంటున్నావా? ఏమి
ఆయన సమస్తము సాధ్యమే. మొట్టమొదట ఆయన్ని విశ్వాసం నమ్మి బాప్తీసం పొందాలి, వాడు రక్షించబడతాడు. ఇంకేమైనా మురికి ఏమైనా ఉంటే అది ఒప్పుకొని విడిచిపెట్టేసి, ప్రభా నీకు ఆయాసం ఏది నేను చేయను, హల్లెలూయా, నా యందు నీకేమైనా ఆయాసకర మార్గం ఉందేమో చూడు ప్రభు అన్న దావీదు భక్తుడు. మరి అంటున్నావా? ఆయనకు ఆయాసకరములు చేసే మార్గంలో నడుస్తున్నావా? ఆయన దుఃఖపరిచే మాటలు మాట్లాడుతున్నావా? నా ప్రియ కుమార కుమార్తె, విడిచిపెట్టే. ఏదైతే నీ కీడుగా కనబడిందని విడిచిపెట్టు, పారిపో దూరంగా. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నీకు ఇచ్చే సంతోషం చాలా దొరుకుతుంది. ఆమేన్. కనుక నువ్వు ఎవరైనా సరే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొందినవాడు పాపాలు ఒప్పుకోకుండా ఎందుకు బుడుక్కుని ముని పైకి లేవడం? ఏమండి, ఒప్పుకోవాలి పశ్చాత్తాపంతో. యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే జల ప్రవాహం వల్లే ప్రవహిస్తుంది కన్నీళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. కళ్ళల్లో కన్నీళ్ళు రావు. ఆయన చేసిన త్యాగాన్ని చూస్తే పాపాలు వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేస్తారు. నామకార్థ క్రైస్తవం విసర్జించి రోషంతో బ్రతకడం నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు. ఎందుకు? పైకి పోవాలిగా తండ్రి దగ్గరికి. ఇది మన జాగిరి కాదు కాబట్టి ఈ జాగిరి వదిలే ముందే, ఇంకా వదిలిపెట్టక ముందే, ఈ భూప్రపంచంలో సజీవుడు బ్రతుకుండగాని ఈ క్షణమందే నువ్వు మార్పు చెంది ఈరోజు కన్నీళ్ళు విడిచి విరిగి నెలిగిన హృదయంతో అన్నీ విడిచిపెట్టి ఇక నూతన సంవత్సరం అడుగు పెడతాను ప్రభా, నాకు నువ్వు ఉంటే చాలు, నాకు ఇంక పాపంతో శాపంతో సంబంధం లేదు ప్రభా అంటే ప్రభు చక్కగా ఎంత హత్తుకుంటే ఎంత ముద్దు పెట్టుకుంటారో, ఎంత సంతోషిస్తారో. ఒక పాపి గనక పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేసి ఆయన రక్తంలో కడుక్కుంటే పరలోకంలోనంటే ఆనందం. అక్కడ పండగ, అక్కడ పరలోకంలో ఆనందం, గొప్ప పండగ పరలోకంలో. హల్లెలూయా. ఒక పాపి గనక పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి యేసు రక్తంలో కడుక్కుంటే ఎంత ఆనందిస్తారు ప్రభు. అక్కడ చాలా సంతోషం పరలోకంలో. కానీ ఈ లోకల్ మనుషులు సంతోషపెట్టడానికి ఏ పని చేయదు, కానీ పరమందున తండ్రి సంతోషించలాగిన నీ ప్రవర్తన ఈ క్షణమంది మార్చుకుని ప్రభువును మందేసేస్తున్నారు. స్త్రీలంతే, పురుషులంతే, ప్రభు నమ్మిన వారే. కొంచెమైనా ఉండాలి మనకి, మనం ఏం చేస్తున్నాం అని. బైబిల్ చదువుతూనే ఉంటారు. అవి నెలలో పూర్తి చేసినానండి, 10 రోజులు కంప్లీట్ ఎందుకు చేసినా నీకైనా అర్థమైందా? మనసు పెట్టి చదవాలి. హల్లెలూయా. బ్రతుకు మార్చబడుతుంది. ఎన్నిసార్లు చదివినా బ్రతుకులు మారట్లా, ప్రవర్తన చేంజ్ అవ్వట్లా, మాట తీరు మారట్లా. ఏమండి, మనం మార్పు చెందాలి. నా ప్రియ సహోదరుడ సహోదరి, మారాలి. మనం మనసు మార్పు చెందాలి. మనిషి మారడం కాదు, మనసు మార్పు చెందాలి. నీ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి. ప్రభు కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. అన్ని విషయంలో చేంజ్ అయిపోవాలి. ఎవరి నిమిత్తమై? భార్య నిమిత్తం భర్త, వీళ్ళు కాదు, ప్రభు నిమిత్తమై. ఆమేన్. ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు ప్రవర్తించాలి భూలోకంలో. కనుక నిన్ను అట్లనే జీవిస్తున్నాము గారు. ఈ బాధలు, ఈ అవమానం ఎన్నో ఇక నీ లైఫ్లో ఉండవేక. నేను చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు ప్రభుకి సరెండర్ అయిపోతే ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిమిత్తం ఎంత బాధ సహించావో, అందుకే ప్రభు చెప్తున్న వాగ్దానం, హల్లెలూయా, మీ అవమానమునకు రెట్టింపు ఘనతనందుదురు. ఆమేన్. సంతోషంతో ఆ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకో. హల్లెలూయా. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేనికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా నీకు రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు ప్రభువారు. ఆయనగా మాట్లాడుతున్న మాట. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? ఆయన బిడ్డలకు చెప్తున్నారు. ఆయన కుమారులకి, ఆయన కుమార్తెలకి ఇస్తున్న వాగ్దానం అది. ఇష్టానుసారంగా తాగి తిని ఎలా పెడితే అలా జీవించేవాళ్ళు కాదు, వాళ్ళు పొందుకోలేరు. ఇది మాకు వచ్చేది రాత్రి చూడండి 31st నైట్, లేదా రేపు January 1st కూడా తీసుకుంటారు కదా చర్చలు వాగ్దానం. మాకు ఇవ్వండి. తీసుకో. నువ్వు దాన్ని స్వతంత్రించుకోగలిగే కెపాసిటీ నీకుందా? వాగ్దానాన్ని మనకే, ఆయన బిడ్డలైన వారందరికీ ఇచ్చేసి స్వతంత్రించుకోమని చెప్పాడు. హల్లెలూయా. మా బాబు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడండి అని మనం చెప్తున్నాం. అవ్వాలంటే నువ్వేం చేయాలి? నువ్వు పలికి అయిపోతాడు. దానికి ఎంత మూల్యం చెల్లించాలి, ఎంత ప్రయాసపడాలి,
ఇది కూడా అంతే. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని అంటే దమ్ము ఉండాలి. ఆమేన్. చేయబడి ప్రార్థన మీదకి ఇచ్చేస్తాడు ఇవ్వడు ప్రభువారు. బ్రతుకు మార్చుకోవాలి. నీ ప్రవర్తన చేంజ్ అయిపోయి, నీ ఆలోచన చేంజ్ కంప్లీట్ ప్రభుకి ఇష్టముగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే ఆ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. అది వాగ్దానం చేసిన నమ్మదగినవాడు. ఏమి ఎంత ప్రయాసపడ్డారు భక్తులు లేఖనాల్లో. అబ్రహాం గారు మొదలుకొని చూడండి ఒకసారి. వాగ్దానం చేసిన ఎన్ని శ్రమలు, ఎంత కష్టపడ్డ ప్రభు నిమిత్తమై, ఎన్ని పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ పరీక్షలు పాస్ అయిపోవాలి. అప్పుడు స్వతంత్రించుకుంటారు భక్తులు. వీళ్ళని చూడండి ఎట్లా స్వతంత్రించుకున్నారు ప్రభు వారు చెప్పిన మాటకి లోబడి. అంతే తప్ప నాకు వచ్చిందండి, అబ్బో నేను చూపించనండి, మీరు చూపించండి అంటారు. నేను నమ్మంతో అందరికి ఇలాంటి ప్రభు ఇచ్చి నా కోసమే కదా వాగ్దాన్ని. స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. అవి నీయే, నువ్వు పొందుకున్నట్టే. ఆమేన్. హల్లెలూయా. నేను కష్టపడినండి, పనికి పోనండి, జీతం వచ్చేయాలండి. ఎలాగొస్తుంది? పనికి పోవాలి, ఆఫీస్కి పోవాలి, కూలి పనికి పోవాలి, ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. కష్టపడకుండా భోజనం రాదు. అలాగే వాగ్దానం ఇచ్చినాడు ప్రభువారు. స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ తెలియాలి. ఏమండి? దేనికి మహిమ కలుగునుగాక. కనుక ఈ సంవత్సరంలో మీ కన్నీళ్ళంతా తుడిచేసి దేవుడు, మీరెంతగా అవమానించబడ్డారో, నిందలు వేయబడ్డారో, దూషించబడ్డారు, అన్యాయం చేయబడ్డారు. ఎంతోమంది అన్యాయం చేస్తున్నారు కదా. అందులో క్రిస్టియన్ అయిన వారు కూడా మోసాలు, దగాలు, అన్యాయాలు ఇవే జరుగుతున్నాయి. కనుక ఇంకెలాంటి బ్రతుకు మనకు అనవసరం. ఎందుకు నీతిగా బతకాలి. కనుక నిజంగా నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నట్లయితే అవమానాలు పొందావా, పర్లా, నీకు మేలే కలుగుతుంది. ప్రభువారి వాగ్దానం ఇచ్చినారు. ఈ సంవత్సరం హల్లెలూయా, ఈ 2025 సంవత్సరం నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, బిడ్డ నా నిమిత్తం ఎన్ని అవమానాన్ని నిందలు పడ్డావు బిడ్డ, ఎంత ప్రయాస పడ్డావు బిడ్డ, ఎంత ఊర్పు సహనం కలిగి ఉన్నా బిడ్డ. అందుకోసం నీకు ఇగో మీరు పొందిన అవమానానికి రెట్టింపు ఘనత మీరు పొందుకుంటున్నారని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇక నూతన సంవత్సరంలో మరి మీ ప్రతి విషయంలో కూడా నవీన స్వభావం కలిగి, యథార్థవంతులే, విశ్వాసంతో, పరిశుద్ధంగా, నీతిగా, దేవుడి భయముతో, భక్తి గడగడలాడుతూ ప్రభు రాకడికి ఎదురు చూస్తూ ఉండే కృప పరిశుద్ధాత్మ తండ్రి మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా 20 సంవత్సరంలో సంతోషంతో ప్రభు చేసిన వాగ్దానం ఖచ్చితంగా మీ అవమానానికి రెట్టింపు ఘనత మీరు పొందుకుందురుగాక. మీ కుటుంబాలు ఏదేను తోట పచ్చగా ఉందురుగాక. మీ భార్య, భర్త, బిడ్డలతో ప్రభు సన్నిధిలో నిత్యము కూడా నిందలేని వారిగా మీరు నిలిచిండే కృప పరిశుద్ధాత్మని మీకు ఇచ్చునుగాక. అన్ని విషయంలో కృపనిచ్చి అత్యధికమైన మేళ్లతో మీరు తృప్తి నొందుదురుగాకని దేవుని యొక్క దాసురాలిగా మీ అందరి నిండి మనసుతో ఆశీర్వదించి దీవిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి. మహాగణుడు, మరి పరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రం. ఈ సమయంలో ప్రభావితపడిన నీ మాటలు బిడ్డలందరూ హృదయంలో నిలిచినగాక. శత్రు ఎత్తుకుపోకుండా పనికిమాలినోడాడు, వాడు ఎత్తుకుపోకుండా ఆ గుండె గదిలో ప్రభా తండ్రి నాయన ఆ వాక్యములు, నీ మాటలు తండ్రి ముద్ర వేసి ఉన్నానయ్యా. నీ రక్తంతో సీల్ చేశాను తండ్రి, మీకు వందనాలయ్యా. హల్లెలూయా. వారి కళ్ళు ప్రభా వ్యర్థమైన చూడకుండా యేసు రక్తంతో, యేసు అగ్నితో సీల్ చేశాను ప్రభు, మీకు వందనాలు. వారి చెవులు వ్యర్థమైన వినకుండా ప్రభా వారి యొక్క చెవులను, వారి మనసును, వారి పాదం, వారి దేహాన్ని యేసు రక్తంతో సీల్ చేశాను, యేసు అగ్నితో సీల్ చేసి ఉన్నాను. హల్లెలూయా. బిడ్డల ప్రభా తండ్రి నీవు చేసిన వాగ్దానం నిత్యముగా వారి జీవితంలో మీరు నెరవేర్చుటకు మరి సర్వశక్తిని దేవుడైనందుకు మీరు నెరవేర్చారని నమ్ముతున్నాను. నూతన సంవత్సరంలో నిత్యముగా తండ్రి వారు పొందిన అవమానాలకి తండ్రి రెట్టింపు ఘనత పొందుదురుగాక. ఈ ప్రాపసి వారి జీవితంలో నిత్యముగా జరుగునుగాక అని నేను స్తుతిసి ప్రార్థించబడి బ్లెస్ చేస్తున్నాను. వారికి ఏమైనా బలతన బలించి విడిపించండి, ఆరోగ్యం తెచ్చిన ఆస్తులు దీవించండి, కుటుంబాలు దీవించండి అయ్యా. ఒకరికొకరు తండ్రి నాయన అర్థం చేసుకుంటూ భర్త, భార్య, బిడ్డ, కుటుంబం ప్రభ నీ సన్నిధిలో ప్రభ నిందలేని వారిగా నిలబెట్టి మేము తెచ్చుకోమని, వారికి ఉన్న సమస్య విడిపించమని
నూతన సంతో మరి వారి ముఖం మీద చిరునవ్వు ఉండునుగా, హృదయంలో ఆనందం ఉండునుగా కానీ వారి గృహముల నిత్యము కూడా నీ వెలుగుతో నింపబడనుగా, యజ్ఞతో నింపబడనుగా కానీ నిత్యం వారి గృహములో ప్రభావ మీ సన్నిధి ఉండునుగా కానీ కాపాడే దూతల వారి కావలిగా ఉందిరుగా కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రభావ వారికి మంచి జాబ్స్ వచ్చునుగాక. ప్రభా వివాహాలు కాకుండా ఉన్నారేమో బిడ్డలందరికీ నేను ఈ నూతన సంవత్సరం నిత్యముగా తండ్రి ఇంకా వివాహాలు చేయట్లేదని హేళన చేస్తున్నారేమో వారి బిడ్డల్ని. నూతన సంవత్సరంలో ఎవరైతే ప్రభుని మీద ఆశ పెట్టుకున్నారో ప్రభా వారికి నిత్యముగా తండ్రి శ్రేష్టమైన దైవభక్తి కలిగిన కుమారులతో కుమార్తెలతో బిడ్డలకి వివాహాలు జరుగునుగాక. ఎవరికైతే గర్భాలు లేక ఎన్నో అవమాన నిందలతో ఉన్నారో నిత్యముగా వారి ఆశ దైవ నెరవేర్చబడనుగాక. వారి మరి మరి గర్భములో ఏసునామలో బిడ్డ నిర్మించబడనుగాక. అట్లని ప్రభా ఏ దేశంలో ఏ ప్రాంతంలో వారు జాబులు చేస్తున్నారో వారి వీసాల కోసం ప్రభు ట్రై చేస్తున్నారో జాబ్ కోసం ట్రై చేస్తున్నారో నిత్యముగా వారి హృదయవాంఛలు ఈ యొక్క తండ్రి 2025లో జరుగునుగాక. తండ్రి మీకు వందనాలయ్యా. వారికి జాబులు వచ్చునుగాక, వారి హృదయవాంఛలు తీర్చబడనుగాక, హాస్పిటల్లో ఉన్న రోగులందరూ స్వస్థత పొందుకుందరుగాక. అయ్యా నూతన సంవత్సరంలో నూతన వారి జీవితంలో జరుగునుగాక నేను స్తుతించి ప్రార్థిస్తున్నాను అయ్యా. కుటుంబాలు మారు మనసు లేని ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసు తెచ్చండి, పాడు మనసు తొలగించండి. మురికి వస్త్రం తీసి ప్రశస్తమైన రక్షణతో ధరించుకున్నట్టు పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి నీవిచ్చే తండ్రి గొప్ప రక్షణ తండ్రి మరి పొందుకొని నీ రాకలకు సిద్ధపడే కృప దయచేయమని వరకలు తీర్చమని కుటుంబంలో లేవి దరిద్రం కొట్టివేస్తున్న యేసు సమృద్ధి వారి ఇంట ఉండునుగాక. వీళ్ళ కుటుంబ దీర్ఘాయుష్మంతులి దేవుని కొరకు వారి ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మని సన్నిధి సంతోషించే భాగ్యం వారికి అనుగ్రహించబడను గాకని జై విజయ బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధను స్తుతించి ప్రార్థిస్తూ నిండు మనసుతో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవిస్తున్నాను పరలోకం మా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.